నిన్న జరిగినటువంటి పాలేగాం ఉగ్రవాద దాడి గురించి అందరికీ తెలిసిందే. దాదాపుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం 28 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరొక 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. అసలు ఈ ఉగ్రదాడి జరిగినటువంటి పరిస్థితులు కనుక ఒకసారి గమనించినట్లయితే, పాకిస్తాన్కి చెందినటువంటి లష్కర్-ఈ తోయబా నిషేధించినటువంటి ఉగ్రవాద సంస్థ ఇది. దీనికి చెందినటువంటి ఒక అనుబంధ సంస్థ టీఆర్పీ అంటారు, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. వీళ్ళు మేమే ఈ ఉగ్రవాద దాడి చేశాము అని చెప్పి తమకు తాముగా ప్రకటించుకోవటం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి కథనం ప్రకారం అక్కడ జరిగింది ఏంటి అనేటువంటిది ఒకసారి పరిశీలించినట్లయితే, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి కాశ్మీర్కి పర్యటన కోసం వెళ్ళినటువంటి యాత్రికులు వీళ్ళు. అంటే ఈ పాలేగాం ఇక్కడి నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే వీళ్ళు ప్రజెంట్ ఈ ఘటన జరిగింది ఎక్కడే అని అంటే ఈ పాలేగాం దగ్గరలో ఉన్నటువంటి బైసరస్ దగ్గర. సో ఇదేంటి అంటే దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. సో చాలా అత్యద్భుతంగా అందంగా ఉండేటువంటి పర్వత శ్రేణులు, లోయలు. ఇక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళారు వీళ్ళంతా. యాక్చువల్గా ఇది ఏదో కాశ్మీర్ లోకల్గా ఉండేటువంటి పీపుల్ కాదు, లేదంటే మరొక ఏజెన్సీకో లేదంటే సిఆర్పిఎఫ్కో ఇంకోటి దేనికో చెందినటువంటి అధికారులు కాదు. వీళ్ళంతా కూడా ప్యూర్గా పర్యాటకులు మాత్రమే, టూరిజం కోసం వెళ్ళినటువంటి వాళ్ళు. దీంట్లో మన ఏపీకి చెందిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణకి చెందిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక, తమిళనాడు, అలాగే ఉత్తర భారతదేశంలో మరికొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ముంబై, పూణేకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా అక్కడ పర్యటిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా కాల్పులు వినిపించడంతో ఇది ఆర్మీ జవాన్లు అలాగే ఉగ్రవాదుల మధ్యలో జరుగుతున్నటువంటి కాల్పులు అని చెప్పి ముందుగా వీళ్ళు అనుకోవటం జరిగింది. తర్వాత పరిస్థితి ఏంటంటే ఒక్కసారిగా వీళ్ళ మీదకి రావటం. ఇక్కడ ఉగ్రవాదులు చేసినటువంటి ఘాతుకాలు అత్యంత పాశవికంగా, ఎంత దరిద్రంగా, దారుణంగా ఉన్నాయి అంటే, వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ఐడి కార్డులు అడిగి తీసుకుని వాళ్ళ పేర్లు చూసి వాళ్ళ పేరులను బట్టి వీళ్ళు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు అనేది ఐడి కార్డులో చెక్ చేసుకుని ఆ తర్వాత భార్యా పిల్లల ముందు, తల్లిదండ్రుల ముందు ప్యాంట్లు విప్పించి మగవాళ్ళని సపరేట్ చేసి, ఆడవాళ్ళని సపరేట్ చేసి, పిల్లల్ని సపరేట్ చేసి, కేవలం మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుని, అందులోనూ హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకుని వీళ్ళు ముస్లిమ్సా హిందూసా అని చెక్ చేసి మరీ పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ప్యాంటు విప్పించి చెక్ చేసి షూట్ చేసినటువంటి పరిస్థితి. సో అత్యంత దారుణంగా వాళ్ళ ముందే వాళ్ళని అంత పాశవికంగా హత్య చేసి హతమార్చి అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ ఘటన తెలిసిన వెంటనే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి దేశానికి రావడం జరిగింది. 2 రోజులు తన పర్యటనని అర్ధాంతరంగా ముగించుకుని వెంటనే దేశానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో పాటుగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో పాటుగా మరికొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతోటి సమావేశం ఏర్పాటు చేయటం. ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డారో వీరందరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఎవరిని ఉపేక్షించేది లేదు, ప్రతీకారం తీర్చుకుని తీరుతామని చెప్పి మోదీ ప్రకటించారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ప్రతీకారం తీర్చుకుంటామంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది ఈ ఘటనలో 3 తీవ్రవాదులు పాల్గొన్నారని. ఇక్కడ మనకు కావాల్సింది ఆ 3 ఎవరో పట్టుకుని వాళ్ళని చంపటం కాదు. సో దానివల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఈ 3 చేస్తే ఇంకో 3 తయారవుతారు, ఆ 3కి ఇంకో 30 మంది తయారవుతారు. ఇది కాదు కావాల్సింది. సో ఇప్పుడు భారత్ చేయాల్సినటువంటి పని ఏంటంటే, గతంలో చూసాం, ఊరిలో దుర్ఘటన జరిగినప్పుడు చూసాం, పుల్వామా ఘటన జరిగినప్పుడు చూసాం. ఇవన్నీ ఎవరు చేశారో వాళ్ళని టార్గెట్గా చేసుకుని మనం దాడులు చేసాం. కానీ ఈసారి చేయాల్సిన దాడులు అలా ఉండకూడదు. ఎవరు చేశారో వాళ్ళు కాదు, ఎవరు ప్రేరేపించారో, దీనికి మూలం ఎక్కడుందో అక్కడ నుంచి కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేస్తే తప్ప ఈ పరిస్థితులు చక్కబడేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లా. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, అక్టోబర్ 7 జరిగినటువంటి దాడులు ఎక్కడ? గాజా దగ్గర ఇజ్రాయిల్ పౌరుల మీద, టూరిస్టుల మీద వేల సంఖ్యలో మిసైళ్లతోటి అప్పుడు హమాస్ తీవ్రవాదులు చేసినటువంటి దాడులు మనం గమనించాం. సో ఇజ్రాయిల్ ఏం చేసింది? ఎవరు దాడి చేశారో వాళ్ళని మాత్రమే హతమార్చిందా? లేదు కదా. సో హమాస్కి సంబంధించినటువంటి, హమాస్ అనేటువంటి ఒక సంస్థే లేకుండా పోవాలి, దానికి సంబంధించినటువంటి చీఫ్ కానీ అందరూ ఎవ్వరు ఉండటానికి వీల్లేదు, కంప్లీట్ తుడిచిపెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది. సో దీనికంటే ముందు అమెరికా చేసినటువంటిది,
సో ఎప్పుడైతే డబ్ల్యూటీఓ టవర్స్ కూల్చివేయడం జరిగిందో ఒసామా బిన్ లాడెన్ కోసం ఏ విధంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని జల్లెడబట్టింది అనేది మనం చూసాం. దాని తర్వాత ఇరాక్ మీద సద్దాం హుస్సేన్ని ఏ విధంగా వెతికి చంపింది అనేది చూసాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. భారత ప్రభుత్వం చేయాల్సింది ఏంటి అంటే ఈ ఉగ్రవాదానికి మూల కారకులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఉగ్రవాద సంస్థల నాయకులే కాదు, వీళ్ళకి ఫండింగ్ చేస్తూ పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ జనరల్స్ దగ్గర నుంచి పాకిస్తాన్ పొలిటికల్ లీడర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళని ఎక్కడెక్కడి నుంచి జరుగుతున్నాయో ప్రతి ఒక్కరిని అవసరమైతే పాకిస్తాన్లోకి వెళ్ళైనా సరే ఎవరిని మిగిల్చకుండా పూర్తిగా తుడిచిపెడితే తప్ప భారత్కి ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ప్రతి ఒక్క భారతీయుడు కోరుకునేది అదే. అది భారత్ చేసిద్దా లేదా అనేది చూడాలి.